అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో మన చంద్రబాబు నాయుడు గారిని చూసి అసలు ప్రతి రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్ దిగ్గజాలు కావచ్చు, బిలియనీర్స్ కావచ్చు, మిలియనీర్స్ కావచ్చు, ఆశ్చర్యపోతున్నారు. శభాష్ చంద్రబాబు అంటున్నారు. ఓవరాల్గా ఒక రాష్ట్రానికి ఇదిగో పలానా ప్లేస్ చూపించి ఇది మా బ్రాండ్ అంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పలానా కంపెనీ చూసి మా బ్రాండ్ అంటారు. కానీ తెలుగు వాళ్ళు నా మాట కట్టుబడి ఉంటారు. తెలుగు వాళ్ళు తెలంగాణ అయినా ఏపీ అయినా చంద్రబాబు నాయుడు చూసి మా బ్రాండ్ అంటున్నారు. సరే, తెలంగాణకు హైదరాబాద్ ఉంది అనుకుందాం. ఏపీకి సంబంధించి మాత్రం చంద్రబాబు నాయుడు మా బ్రాండ్. ఈరోజు ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి, పరిశ్రమ శాఖ వేరే ఇచ్చినట్టున్నారు కదా, ఐ థింక్ ఐటీ శాఖ మంత్రి అండ్ మానవ వనరులు విద్యాశాఖ మంత్రి ఎవరు, మన నారా లోకేష్. ఈ చంద్రబాబు నాయుడు అయిన బ్రాండ్ని చూపించి ఈరోజు ఆయన చేసిన పనికి అసలు ఆశ్చర్యపోతున్నారు ఒక్కొక్కరు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు మోడీని కలవటానికి. అందరూ ఏమనుకున్నారు, రేపు కర్నూలు జిల్లా ఓరోకలకు రావాలి, శ్రీశైలానికి రావాలి, ఎవరు మన మోదీ, అండ్ ఇంకోటి ఎక్కడో సదస్సు ఏదో ఉంది మీటింగ్. దీనికోసం మోదీని ఆహ్వానించడానికి చంద్రబాబు నాయుడు వచ్చారని చెప్పేసి అనుకున్నారు. ఇంతలో నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం వేరేది రాశారు. ఏమని, చల్లకు వచ్చి ముంత దాచినట్టు చంద్రబాబు నాయుడు వచ్చింది దానికోసమే కాదు, ఇంకా వేరేది ఉంది అన్నారు. ఏంటి ఆ వేరేది? అక్షరాల 87,250 కోట్ల పెట్టుబడి. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంత మొత్తంలో ఒకేసారి ఇంతవరకు లేదు. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి గూగుల్ యొక్క సబ్సిడరీ కంపెనీ, గూగుల్ది అనుకోండి, గూగులే ఓకే. వీళ్ళ డేటా సెంటర్ ఇక్కడ వైజాగ్లో పెట్టబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ మధ్య ఒప్పందం, సంతకాలు. ఇక్కడ ఢిల్లీలోని ఐ థింక్ హోటల్ పేరు తాజ్ ఏదో వస్తుంది. సో ఒక హోటల్లో సంతకాలు. అయితే దానికన్నా ముందు ప్రధాని మోదీని కలిసి చంద్రబాబు గారు ఏమడుగుంటారు గెస్ చేయండి. నేషనల్ డేటా పాలసీ అని చెప్పేసి దానిలో కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ అవి ఫ్రేమ్ చేస్తుంది. దానిలో కొంచెం సడలింపులు కావాలి. అప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఈజీగా పెడతారు అండ్ ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతారు. సో నేషనల్ డేటా పాలసీలో కూర్చుని సవరింపులు అండ్ ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంత భారీ మొత్తం 87,250 కోట్లు అంటే ఈక్వల్ టు $10 బిలియన్. చాలామంది $6 బిలియన్ రాసుకుంటూ వచ్చినారు, రాంగ్. అది $10 బిలియన్. ఒక బిలియన్ అంటే 100 కోట్లు, బిలియన్ డాలర్లు. దట్ మీన్స్ ఇంకా అప్పుడు డాలర్ వచ్చేసి అప్పుడు అరౌండ్ 87 రూపాయలు దాదాపు, అంటే 87.25 రూపాయలు. దాన్ని 87,250 కోట్లు. $10 బిలియన్ ఈ గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ కోసం వైజాగ్లో పెట్టబోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఇండో అండ్ అమెరికా అన్నప్పుడు అమెరికా అన్నట్టు అనుకున్నారు ఎన్నాళ్ళు, అమెరికా చైనా అన్నప్పుడు చైనా అన్నట్టుగా అనుకున్నారు కొన్నాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఏకంగా వరల్డ్ వర్సెస్ ఇండియా అన్నప్పుడు ఇండియా అనుకున్నారు. కారణం ఏంటి? అమెరికాకి చైనాకి మధ్య గలాట. హోమ్ పాలసీ అన్నట్టు లుక్ హోమా ఏదో చెప్పినాడు మన ట్రంప్. ఏమని, ఇదిగో మైక్రోసాఫ్ట్ వాళ్ళని, తర్వాత గూగుల్ వాళ్ళని పూరం బెదిరించాడు ట్రంప్, మెటా వాళ్ళని. ఏమని, ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెడతారు, ఎడు పెట్టండి, మనకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాణిజ్య శాఖ మంత్రి అనుకోవచ్చు, లేదన్నప్పుడు ట్రంప్ సలహాదారు అనుకోవచ్చు, ఒక క్యాండిడేట్. అతను కూడా మీరేంటయ్యా ఎవడో పట్టుకొస్తారు ఇక్కడికి అమెరికాకి, వాటి ట్రైనింగ్ ఇస్తానంటారేంటి, మనల్నే తీసుకోండి, ట్రైనింగ్ ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అన్నాడు. ఈ మూమెంట్ అందరికి అర్థమైంది ఏంటంటే, ఎప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా మనకంటూ ఉండాల్సినటువంటి డేటా సెంటర్లు కానీ, లేదన్నప్పుడు కార్పొరేట్ కంపెనీస్ కానీ, ఎంఎన్సీస్ కానీ, ఒక అమెరికాకు చైనాకు అయితే కాదు, లిబరల్గా ఉండే కంట్రీ, ఈవెన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటూ ప్రజలు ఏది కోరుకుంటే చేసే కంట్రీ అక్కడ పెట్టాలనుకున్నారు. అలా అందరూ కనిపిస్తుంది ఈరోజు భారతదేశం. అలా భారతదేశంలో మరలా ఎక్కడ పెట్టాలి? బెంగళూరు, చెన్నై, బాంబే, పూణే, నాగ్పూర్, ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఏది కోల్కతా కూడా కాదు, అమరావతి కాదు, మరి వైజాగ్. అమరావతి డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా త్వరలో అద్భుతమైన కంపెనీ అక్కడికి వస్తాయి. వైజాగ్ అలా డెవలప్ అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది.
అండ్ అక్కడ హిల్ 2 హిల్ 3 అని చెప్పేసి మన ఎండాడ దగ్గర రిషికొండ ఉంటుంది కదా, గీతం క్యాంపస్ అనేది రిషికొండ, అది దాటి భీమిలికి వెళ్ళే ధరలు ఎర్రమట్టి దెబ్బలు వస్తాయి. ఆ ఎర్రమట్టి దెబ్బలకి దీనికి మధ్యలో హిల్ 2 హిల్ 3 అని చెప్పేసి దాదాపు 10,000 ఎకరాలు విస్తీర్ణం. అటు మధురవాడికి ఇటు వచ్చేసి ఈ ఎండాడకి మధ్యలో మొత్తం ఈ ప్లేస్ వచ్చేసి ఈ కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు, మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే. ఎక్స్ట్రాడినరీ వేలో డెవలప్ అవుతుంది ఆ ఏరియా అయితే. కానీ విని ఎరిగిన రీతిలో ఇండియాలో కాదు వరల్డ్లోనే టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ సిటీ అక్కడ రాబోతా ఉంది. ఇప్పటికే రేట్లు రేంజ్లో పెరిగిపోయినాయి, గజం రేట్లు వచ్చేసి. సో సింపుల్గా నేను చెప్పేది, ఈరోజు ఈ కంపెనీ రావటం వల్ల అప్రాక్సిమేట్లీ 1,00,000 పైగా ఉద్యోగాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఏపీకి సంబంధించి దాదాపు 11,000 కోట్లకు పైగా జీడిపికి యాడ్ అవుతుంది డబ్బు, ఆదాయం. ఓ పక్క ఉద్యోగాలు, ఓ పక్క వచ్చేసి ఆదాయం పెరుగుతుంది, ఇంకో పక్క వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో వైజాగ్ పేరు మారుమ్రోగుతుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మైండ్లో పెట్టుకొని మన మోదీ గారి దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళారు. ఇది తెలియలే చాలామందికి, ఏదో నార్మల్గా వెళ్ళాడని అనుకున్నారు. అసలు విషయం ఇది. సార్ మన మోడీ గారు మరి ఏపీలో గూగుల్ వాళ్ళు పెడుతున్న డేటా సెంటరు నేషనల్ డేటా పాలసీ కొంచెం సవరణ చేయండి, అండ్ వాళ్ళకి కొన్ని పర్మిషన్లు ఏమైనా కనుక ఉంటే సింగిల్ విండో విధానం మేము ఇచ్చేస్తాము, ఎక్కడ అబ్జెక్షన్స్ చెప్పొద్దండి, ఎందుకంటే మీరు సెంటర్ మాది స్టేట్ కదా అని చెప్పేసి అన్నారు. మోదీ ఆబ్వియస్లీ ఓకే అంటారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు అక్కడ రూల్స్ అంటే చంద్రబాబు నాయుడు అంటే రూల్స్. సో వీడియో క్లోజ్ చేస్తాను. సింపుల్, నేను చెప్పదలుచుకుంది ఏమిలా. ఈరోజు ఏపీ యొక్క డెవలప్మెంట్ చూస్తుంటే అన్ని రాష్ట్రాల వాళ్ళకి అసూయ పుడుతుంది. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వాహ్ చంద్రబాబు నాయుడు అంటే ఇంతేనా అని ఫీలింగ్ వస్తుంది. మోడీ మాత్రం లోపల ఎక్కడన్నా కూసింత గుజరాత్కి కాకుండా ఏపీకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఏపీని ముందుకు తీసుకెళ్తుంటే ఆయన కూడా ఆనందపడతాడు. అంతిమంగా నేను చెప్పేది మరలా చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి ఈరోజు లోకేష్ అనబడే ఒక యువ నాయకుడు రెడీ చేశాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు ఆల్రెడీ సిద్ధమైపోయాడు. ఈ కూటమి అన్నది ఉంటేనే ఏపీ అభివృద్ధి అన్నది దూసుకుపోతుంది. ఏపీ అన్నది 2047 నాటికి ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా టాప్ క్లాస్ అండ్ #1 స్టేట్గా డెవలప్ అవుతుంది. ఓవరాల్గా నేను చెప్పేది కలలోనైనా కానీ ఎక్కడో మీకు కూటమి వల్ల ప్రజెంట్ గవర్నమెంట్ వల్ల చిన్న ఇబ్బంది వస్తే జగనే రావాలి, మరలా జగనే బెటర్ అన్న ఆలోచన రానివ్వకండి. శుభవార్త చెప్తూ కూడా మరలా వాళ్ళ టాపిక్ ఎందుకంటారా? తప్పదు మరి. ఎందుకంటే ఈ శుభవార్తలో కూడా కొంతమంది నచ్చక ఎక్కడన్నా ఏదన్నా పించింగ్ పాయింట్ ఏదైనా ఉంటే ఇదే కాకుండా వేరేవన్నట్టు ఫ్లోలో కూడా చెడుని తలుచుకోవద్దు. ఎందుకంటే కొండడు పాలున్నాయి, చిన్న విషపట్టు చాలు మొత్తం ఖరాబ్ చేసి. అలా మంచోళ్ళైనటువంటి మీరు, తెలుగు వాళ్ళైనటువంటి మీరు, ఆంధ్రులైనటువంటి మీరు ఏమాత్రం కానీ మీ మైండ్లో కానీ రే వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలకు పెడుతున్నారు తప్ప సామాన్యులకు ఏమి ఇస్తున్నారా? పథకాలు ఇస్తున్నారు కదా, ఆహా కాదు. యూనివర్సల్ హెల్త్ పాలసీ, ఆహా కాదు. ఇంకేం కావాలి? వాళ్ళు ఏది కోరుకుంటే అది జరగాలి. ఏది కొంటే జరిగిద్దా? ఊరిలో మీకు కావాల్సిందంతా జరిగిద్దా? రూల్స్ ఉంటాయి కదా. సో దయచేసి ఆలోచించండి. అభివృద్ధి అన్నది ఓ రేంజ్లో ముందుకెళ్తుంది ఏపీ. నేను సిఆర్ఐడిఏ బిల్డింగ్ ఓపెన్ అయింది. ఈరోజు అమరావతిలో వచ్చేసి మన వైజాగ్లో వచ్చేసి డేటా సెంటర్కి సంబంధించేసి అగ్రిమెంట్ కుదురుతుంది. ఓవరాల్ ఉన్నప్పుడు అక్కడ శ్రీకాకుళం మొదలు పెడితే విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అటు వచ్చేసి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ఉమ్మడి 13 జిల్లాల వ్యాప్తంగా ఎగ్జిస్ట్ ఉన్నటువంటి 26 జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక ల్యాండ్ మార్క్ అన్నట్టు ప్రతి జిల్లా కూడా ఇండియాలో ఇదిగో దీనికి ప్రసిద్ధి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మారుస్తున్నారు. మీ కళ మీరు నిలబడేలా చేస్తున్నాడు. అంతిమంగా ఏపీని ఇండియాలో టాప్ స్టేట్గా నిలబెట్టబోతున్నాడు. దీనికి మీ సహాయ సహకారాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎట్టి పెద్ద విషం చిమ్మేలాగా వార్తలు రాసేవాళ్ళని నమ్మొద్దు, వాళ్ళు జోలికి పోవద్దు. అంతిమంగా దయచేసి శుభం పలకండి తప్ప అశుభం మాత్రం దయచేసి పలకండి.